ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. మ్యూచువల్ ఫండ్ విషయానికి వస్తే చాలా బెటర్గా పర్ఫామ్ చేసే ఫండ్స్ ఉన్నాయి, కొన్ని వర్స్ట్గా పర్ఫామ్ చేసేటివి కూడా ఉన్నాయి, అండ్ కొన్ని మార్కెట్ పర్ఫార్మర్గా ఉన్నాయి. చూసుకుంటే అందరికీ కూడా ఇష్టం ఏది ఉంటుందంటే బాగా పర్ఫామ్ చేసే మ్యూచువల్ ఫండ్స్ మాకు ఎలా తెలియాలి అంటారు. సో ఇది ఒక పెద్ద ప్రపంచం అండి. ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక పెద్ద ప్రపంచం లాంటిది. సో ఈ ప్రపంచంలో ఈ ఓవర్ వెయిట్ అంటే ఏంటి, అండర్ వెయిట్ అంటే ఏంటి, ఎందుకంటే ఇది కరెక్ట్గా తెలియక చాలామంది ఒక మిస్గైడెన్స్ వల్ల ఏంటంటే డబ్బులు కోల్పోతూ ఉంటారు, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా తెలియక. సో ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఈ ఓవర్ వెయిట్ అండ్ అండర్ వెయిట్ అన్న టర్మినాలజీ ఏదైతే వాడుతున్నారు కదా, అదొక మార్కెట్కి సంబంధించిన టర్మినాలజీ. సో దీని గురించి మన ప్రేక్షకులకు కొంచెం డీటెయిల్గా చెప్పండి. సో మ్యూచువల్ ఫండ్ వరల్డ్లో ఈ టెర్మినాలజీ వరకు అండర్ వెయిట్ అండ్ ఓవర్ వెయిట్ అండ్ న్యూట్రల్, ఈ మూడు పదాలు ఫ్రీక్వెన్సీగా వాడుతుంటారు అనమాట. న్యూట్రల్ అంటే ఒక నిఫ్టీ వెయిటేజ్ ప్రకారం ఎంత ఉందో అంత వెయిటేజ్ కూడా ఆ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు వాళ్ళ స్కీమ్స్కి కేటాయిస్తున్నారు అనుకోండి, దాన్ని న్యూట్రల్ అంటారు. అంటే న్యాచురల్ అనమాట, బయట ఎంత అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీలో ఆయిల్ అండ్ గ్యాస్ 12% ఉందనుకోండి, వీళ్ళు ఏదైనా స్టాక్ కూడా తీసుకొని రెండింటి కంబైన్డ్ వెయిటేజ్ 12% ఇచ్చారనుకో టోటల్ పోర్ట్ఫోలియోలో, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో, దాన్ని మనం న్యూట్రల్ అనుకోవచ్చు. ఇంకా అంటే వాళ్ళు నిఫ్టీ ఎలా మూవ్ అవుతే ఇది ఎలా మూవ్ అవుతుంది అనుకున్నారు, సిమిలర్ ప్యాటర్న్కి. దాన్ని మనం న్యూట్రల్ అంటే ఎక్కువ శాతం న్యూట్రల్లో ఉంటారు. అండ్ అండర్ వెయిటేజ్ అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళు నిఫ్టీలో ఉన్న అంత వెయిటేజ్ ఇవ్వరు, తగ్గించి పెడతారనమాట. నిఫ్టీలో ఉన్న సపోజ్ ఇప్పుడు నిఫ్టీలో బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్కి ఆల్మోస్ట్ 37% దాకా ఉంటుంది వెయిటేజ్ నిఫ్టీలో. వీళ్ళు అలా కాకుండా 20% వెయిటేజ్ ఇచ్చారనుకోండి, అంటే ఆ సెక్టర్ సరిగ్గా పర్ఫామ్ చేయదు అనమాట. వాళ్ళు అలా అనుకుంటున్నారు నెక్స్ట్ 1 yearలో. సో కాబట్టి దాన్ని మనం అండర్ వెయిటేజ్ అంటాం. ఓవర్ వెయిటేజ్ అంటే ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ పర్ఫార్మెన్స్ అనమాట ఆ సెక్టార్స్కి. అందుకని నిఫ్టీ వెయిటేజ్తో పోల్చుకున్నప్పుడు వీళ్ళు వెయిటేజ్ ఎక్కువ ఇస్తారు దానికి. దాన్ని మనం ఓవర్ వెయిటేజ్ అంటాం. సో బేసికల్గా ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో కూడా మనం ఎవరైనా రీసెర్చ్ అనలిస్ట్లో రీసెర్చ్ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఈ స్టాక్ని అక్యుములేట్ చేయండి అంటే కొనండి, అంటే రిడ్యూస్ చేసుకోండి, పొజిషన్స్ తగ్గించుకోండి, అంటే ఇలా ఓవర్ వెయిట్ అండర్ వెయిట్ ఇలాంటి కూడా ఇస్తారన్నమాట అక్కడ. సో బేసికల్గా ఓవర్ వెయిట్ అంటే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు దాని మీద, అంటే ఇది పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది అని అర్థం. ఈ ఇండస్ట్రీ మొత్తం లేదు సైక్లికల్ నేచర్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వడ్డీ రేట్లు బాగా తగ్గుతున్నాయి అనుకోండి, రియల్ ఎస్టేట్ చాలా భూమిలోకి వచ్చేస్తుంది. రియల్ ఎస్టేట్ పుణ్యం అంటూ సిమెంట్, హౌసింగ్ కన్జంప్షన్ అన్ని కూడా ముందు పోతా ఉంటాయి అనమాట. టైల్స్ కావచ్చు, లోన్స్ ఇవన్నీ కూడా మూవ్ అవుతా ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ మంది తీసుకుంటున్నారు కాబట్టి. అలాగే ఇన్ఫ్లేషన్ ఎక్కువైంది అనుకోండి, జనాలు కన్జంప్షన్ తగ్గిపోయి మనీ అంత తగ్గుద్ది కాబట్టి సేవింగ్స్ తగ్గిపోతాయి. సేవింగ్స్ తగ్గినప్పుడు ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది, ఎస్ఐపీలు తగ్గుతాయి కాబట్టి. సో అందుకని ఆ టైంలో ఏంటంటే నెక్స్ట్ 1 yearలో ఈ సెక్టర్ సరిగా ఉండదని చెప్పేసి దాన్ని అండర్ వెయిట్ చేసి పడేస్తారు. అట్లా ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ సెక్టార్స్ అయితే బాగా పర్ఫామ్ చేద్దాం అనుకుంటారో వాటికేమో ఓవర్ వెయిటేజ్ ఇస్తారు. ఏ అయితే అండర్ పర్ఫామ్ చేస్తారని వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళకి అండర్ వెయిటేజ్ ఇస్తారు. లేదు నార్మల్గా ఉంటుంది కండిషన్ అనుకుంటేనేమో నిఫ్టీ వెయిటేజ్ ఎలా ఉందో అలా ఇస్తారనమాట. అట్లా నిఫ్టీలో ఉన్న వెయిటేజ్ని వాళ్ళు దాన్ని యాజ్ చేసి డూప్లికేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు అనమాట. అట్లా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఈ ఫ్రీక్వెన్సీగా వాడుతుంటారు, న్యూట్రల్, ఓవర్ వెయిటేజ్ అండ్ అండర్ వెయిటేజ్ అని. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఓవర్ వెయిటేజ్ ఇస్తుందంటే ఫార్మాస్యూటికల్ అండ్ బయోటెక్నాలజీ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా క్యాపిటల్ గుడ్స్, ఈ రెండింటికి ఓవర్ వెయిటేజ్ ఇచ్చారు. అంటే నిఫ్టీతో పోల్చుకుంటే ఇది ఎక్కువ మూవ్ ఛాన్స్ ఎక్కువ ఉందని అర్థం. అంటే నిఫ్టీ 12% మూవ్ అవుతుంది అనుకున్న ఓవరాల్గా, ఇది ఇంకా ఎక్కువ మూవ్ ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. దానికంటే ఎక్కువ మూవ్ అవుతుంది. అట్లా నిఫ్టీలో ఉన్న వెయిటేజ్ ప్రకారం ఇది కంపేర్ చేస్తూ ఉంటారు. అంటే అండర్ వెయిటేజ్ అనుకోండి, అంటే మెటీరియల్స్, టెలికమ్యూనికేషను, అంటే ఫుడ్, బ్యావరేజెస్, అండ్ ఎనర్జీ అండ్ సాఫ్ట్వేర్, వీటన్నిటికీ వాళ్ళకి అండర్ వెయిటేజ్ ఇస్తున్నారు. అంటే ఈ సెక్టర్స్ కొంచెం డల్గా ఉండే ఛాన్స్ ఉంది నిఫ్టీతో కంపేర్ చేస్తే, నిఫ్టీలో ఉన్న వెయిటేజ్తో పోల్చుకుంటే. అట్లా అనమాట. దట్స్ ఇంట్రెస్టింగ్. అయితే ఇప్పుడు ఇందులో ఈ మొత్తం సంవత్సరంలో లైక్ లిటరల్గా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏదైతే ఓవర్ వెయిటేజ్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా, సో అలాంటి వాటిలలో ఎక్కువగా ఏ సెక్టర్స్ ఉండే అవకాశం ఉంటుందండి ఓవర్ వెయిట్లో? ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ లో ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి, అండ్ ఫార్మాస్యూటికల్స్కి అండ్ రెండోది క్యాపిటల్ గుడ్స్కి ఇస్తున్నారు. ఆ రెండింటికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు. ఓకే, అంటే న్యూట్రల్ అంటేనేమో ఫినాన్స్ అయితే న్యూట్రల్ ఇచ్చారు, బ్యాంక్స్ అండ్ ఫినాన్స్ అయితే న్యూట్రల్. అంటే నిఫ్టీలో వెయిటేజ్ ఎలా ఉందో వీళ్ళ పోర్ట్ఫోలియో కూడా అదే వెయిటేజ్ ఇస్తున్నారు. అంటే మనం ఒక పోర్ట్ఫోలియో డెవలప్ చేసేటప్పుడు వాటికి ఏటేటికి ఎంతెంత వెయిటేజ్ ఇవ్వాలని మనకు తెలియలేదు అనుకోండి, మనం నిఫ్టీని డూప్లికేట్ చేయొచ్చు. అప్పుడు నిఫ్టీలోకి వెళ్ళేసి నిఫ్టీ డెవలపింగ్ చేసేటప్పుడు, నిఫ్టీ 50ని డెవలప్ చేసినప్పుడు ఏ సెక్టార్స్కి ఎంతెంత వెయిటేజ్ ఇచ్చారో మనకి క్లారిటీ వచ్చింది అనమాట. దాని ప్రకారం ఏంటంటే మనకి డూప్లికేట్ చేయొచ్చు. నిఫ్టీలో అనుకోండి ఒక 37% బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్కి ఉంటుంది, అండ్ 10% వరకు ఏమో ఆయిల్ అండ్ గ్యాస్కి ఉంటుంది, అండ్ 10% ఏమో ఆటోమొబైల్కి ఉంటుంది,
తర్వాత ఎఫ్ఎంజీసీకి 7% దాకా ఉంటుంది. అండ్ ఓవర్ పీరియడ్ టైంలో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ 6 months అప్పుడు రీబ్యాలెన్సింగ్ అప్పుడు అటు ఇటు అవ్వచ్చు. ఓకే. అందుకని కొన్ని అవుట్ పర్ఫార్మ్ సెక్టర్స్కి వెయిటేజ్ పెరుగుతూ ఉంటుంది, అండర్ పర్ఫార్మ్ చేసే వెయిటేజ్ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.